Hi friends, welcome to Big Boss Chit Chat. This is Rekha Srinivas. శ్రీముఖి అక్క ఎంట్రీ తిన్నే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద పంపించుంటే ఒక ఊపేది. తనకున్న స్ట్రెంగ్త్కి, నాలెడ్జ్కి, కలుపుగోలుతనానికి ఇంకా ఒక రేంజ్లో ఉండేది. ముందు తనకి ఫినాలే కాదు, ట్రోఫీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉండేవి. చాలా బాగుండేది. కాకపోతే అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ పంపడం కరెక్టా కాదా అనుకున్నారు. లేదంటే శ్రీముఖి ఒప్పుకుందో లేదో, మొత్తానికైతే రీఎంట్రీ ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది. ఆ జోషే వేరేలాగా ఉందన్నమాట. రావటం, అందరితోనూ మాట్లాడటం. నెక్స్ట్ వచ్చి మన విష్ణుప్రియక్కకి కొంచెం హితబోధించింది, పార్దాయ అన్నట్టుగా హితబోధించింది. కానీ పాయింట్స్ చాలా బాగా చెప్పింది అనుకోవచ్చు. జెన్యున్గా నువ్వు లవ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ దయచేసి 2 వారాలు ఆపేసి ఆట ఆడు అని బాగా చెప్పింది. చాలా మైండ్కి వెళ్ళేలాగా బాగా చెప్పింది. ఆ రకంగా తన ఓకే అని మాట కూడా ఇచ్చింది. అదేవిధంగా హౌస్లో అందరి ముందు కూడా అనౌన్స్ చేసేసింది. ఇదే విధంగా పృథ్వీ దగ్గరికి కూడా వెళ్ళి అన్నది, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక్క మాట అయినా చెప్పేవా తనకి, ఇలాగా ఏదన్నా రిలేషన్షిప్ ఉంటే బయటికి వెళ్ళాక చూద్దాము, మనం ఇక్కడ ఆడటానికి వచ్చాము, ఆట ఇంపార్టెంట్, బాగా ఆడని ఒక్కసారైనా చెప్పావా నువ్వు అసలు అని అడిగింది. నేను 2-3 సార్లు చెప్పాను, వాళ్ళ ముందు చెప్పాను, ఈయన ముందు చెప్పానని ఏదేదో గబగబా చెప్పాడు. మనకంటూ నేనైతే లైవ్ ఎక్కువగా చూడలేదు, కానీ మరి లైవ్లో చెప్పాడో ఏమో, ఎపిసోడ్స్లో మాత్రం ఎక్కడా కూడా కనిపించలేదు. కొన్ని కట్ అయిపోతాయి కదా, అది మనకు చూపించి ఉండకపోవచ్చు. చెప్పాను అని చెప్తున్నాడు, మరి మనకి తెలియదు. ఇంకా జనాలు పూర్వకంగా కూడా ఒకసారి చెప్పేస్తే బాగుంటుంది అనుకున్నాడు. నేను నీకు చెప్పాలనుకుని విష్ణుప్రియ అన్నప్పుడు తను కూడా నేను అదే చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. మొత్తం మీద అవ్వాల్సిన లాస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆడటానికి కూడా ఏం మిగిలింది? టాస్కులు ఏదో టికెట్ ఫినాలేకి టాస్కులు రావచ్చు, కానీ మరీ ఇంకా ఎక్కువ అవ్వటానికి స్కోప్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఆడినా కూడా ఎంతో పర్సంటేజ్ కలిసి వస్తుందని నేను అనుకోను. కాకపోతే ఒక ట్రై అంటూ చెయ్యాలి కాబట్టి ఇప్పుడు ఈ వారం తన విష్ణుప్రియ మిగిలితే కనుక ఉండి ఆడితే చాలా బాగుంటుంది. తర్వాత తన ఆట ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఫుడ్కి అందరూ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా అని తన చేతులతో తను చికెన్ చేస్తానని కూడా మాట ఇచ్చింది. అలాగే చేస్తుంది కూడాను. తను వచ్చిన జోషే వేరే రకంగా ఉంది. నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఇచ్చారండి. ఒక పిక్చర్ పంపించి ఆ పిక్చర్ ఇంట్లో ఎక్కడ ఉంది ఏంటి అని గెస్ చేసేది. టాస్క్ కొంచెం అంటే ప్రతి ఇయర్ వచ్చేదే, కానీ ఈ ఇయర్ కూడా కామన్గానే వచ్చింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ నవీల్ లీక్ చేసేసాడు. ఈ మధ్య ఈ అబ్బాయిది ఆట ఎక్కడికో పడిపోయిందని చెప్పుకోవాలి. ఈ రకంగా మళ్ళీ బ్యాడ్ అయిపోయాడు. మళ్ళీ ఆన్సర్ లీక్ చేసేసాడు, నిఖిల్కి లీక్ చేశాడు, అదేమో అవినాష్ పెట్టేశాడు. మొత్తం మీద శ్రీముఖి తెలివితేటలతో క్వశ్చనే క్యాన్సిల్ చేసేసింది అనమాట. నెక్స్ట్ వచ్చి గెస్ చెయ్యాలి, తొందరగా గెస్ చేయాలి. ఫస్ట్ చెప్పిందే కరెక్ట్ ఆన్సర్ తీసుకుంటాము, సెకండ్ చెప్పింది తీసుకోము అన్నట్టు చేసినా కానీ నిఖిల్ ఒక ఆన్సర్ జీబ్రా అని చెప్పి తర్వాత బాత్రూమ్ దగ్గర అమ్మాయి ఫోటో చూపించి అదే అని చెప్పాడు. అలా కొన్ని జరిగినాయి. కానీ ఒకే సంచాలకు అంతా హడావుల్లో చూడాలంటే అవ్వదేమో. మరి మనం పునర్నవి వాళ్ళు కూడా కొంచెం ఇలాంటి తప్పులు చేశారు. ఈసారి శ్రీముఖి కూడా కొంచెం తప్పులు చేసిందేమో అనిపించింది. అవినాష్కి మాత్రం ఎక్కడ ఫేవర్గా లేకుండా ఇంకొంచెం అతిగా స్ట్రిక్ట్ అయ్యిందేమో అనిపించింది. రోహిణి దగ్గర కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తే బాగుండు అనిపించేది. నిఖిల్ దగ్గర ఎక్కువ స్ట్రిక్ట్ లేదు. ఇలాగ నాకు అనిపించింది. మీకేమనిపించిందో మీ కామెంట్స్ రూపంలో చెప్పండి. కానీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అందరూ కలిపి తేజని సెలెక్ట్ చేసుకున్నారు కదా ఈ టాస్క్లు ఆడటానికని సెలెక్ట్ చేసుకుంటే బయటికి వెళ్ళిన తర్వాత నిఖిల్ని మ్యానిపులేట్ చేసి ఒక రకంగా మాట్లాడారు. పృథ్వీని పక్కన విష్ణుప్రియ కొంచెం తక్కువే అనుకోండి. పృథ్వీ మాత్రం అన్ని అనాలిసిస్లు చేస్తావు, ఈ రకంగా నువ్వే చేస్తే ఎలాగా ఏంటి, ఎన్ని టాస్క్లను ఆడతావయ్యా పృథ్వీ,
ఆడిన దాంట్లో అలా ఓడిపోతూనే వచ్చావు, నువ్వు నెగ్గేంత వరకు అన్ని టాస్కులు నీకే ఇవ్వాలంటే ఎలాగ అని నాకు అనిపించింది. నెక్స్ట్ ఉంటారు కదా ఇంకా వాళ్ళు మనుషులే కదా, నీకులాగా వచ్చిన వాళ్ళే కదా, నువ్వంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు నీకన్నా తర్వాత వచ్చినా కానీ సగం బిగ్ బాస్ ఉన్నట్టే కదా. వాళ్ళు వచ్చిన తర్వాతే బిగ్ బాస్ రూపురేఖలు మారినాయి, వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి కదా, వాళ్ళకి ఉంటాయి కదా ఆశలు. వీడొక్కడే అన్నట్టుగా మాకైతే అనిపించింది. ఆ రకంగా చెప్తున్నాడు. ఈ పక్కన ఇది ఉంటే అటు పక్కనేమో తేజ నిన్న ప్రేరణని సెలెక్ట్ చేయకుండా నన్నే సెలెక్ట్ చేస్తుంటే బాగుండేది, అది నచ్చలేదు నాకు, నువ్వు తను సెలెక్ట్ చేయడం నచ్చలేదు అని తన ఏదో చెప్పబోతే గౌతమ్ నేను ఇంజువల్టీగా ఆడదలుచుకున్నాను, నా నిర్ణయాలు నేను తీసుకోకూడదా, అన్నీ మీ ఇష్ట ప్రకారం తీసుకోవాలంటే నాకు అవ్వదు, నేను ఇంజువల్టీగా సోలోగా వచ్చాను, సోలోగా ఆడాలనుకుంటున్నానని తన వర్షంలో వీళ్ళిద్దరూ కొంచెం డిస్కషన్లో పడ్డారు. చాలా కుతూహలంతో ఎక్కడో పృథ్వీ వాళ్ళు డిస్కషన్ చేసే చోట నుంచి పరిగెత్తుకుని వచ్చి మరి ఇలా నిలబడి మరి ఏంటుంది విష్ణుప్రియ, ఎంత ఇంట్రెస్ట్గా ఏంటందో వచ్చి నెక్స్ట్ అవన్నీ పట్టుకెళ్ళి అక్కడ డిస్కషన్ మామూలే. అందుకనే కే బ్యాచ్ అది ఇది అంటాం మొదలెట్టారు కాబట్టి నెక్స్ట్ ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయ్యింది. నెక్స్ట్ అక్కడ గొడవ పెద్దది చేయడానికి ఇష్టపడక గౌతమ్ బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత ఈ పిక్చర్స్ గేము మొదలెట్టారు, అది కూడా కొంచెం కిక్ ఇచ్చిందనే అనుకోవాలి. ఆ గంట పట్టుకుంటంలో నిఖిల్ కాలుకు కూడా దెబ్బ తగిలింది, నిఖిల్కి ఎక్కువ పట్టుదల కాబట్టి మొత్తం మీద అది నెగ్గేసాడు అనమాట. అది గెలిచిన తర్వాత ఎవరు ఓడిపోతారో వాళ్ళు పక్కన కూర్చోవాలన్నప్పుడు రోహిణి చాలా చాలా టెన్షన్ పడింది, తను ఎక్కడ పక్కన కూర్చోబెట్టేస్తారా అని. మొత్తం మీద గంట నేను చెప్పకముందే వెళ్ళి కొట్టినందుకు పాయింట్ అవినాష్కి రాదు, రోహిణికి వస్తుందని శ్రీముఖి చెప్పడంతో ఆ పాయింట్ రోహిణికి వెళ్ళింది. మొత్తం మీద ముగ్గురు కలిపి ఆడారు అనమాట. నెక్స్ట్ టాస్క్కి ముగ్గురు వెళ్ళారు. ఎవరంటే నిఖిల్, రోహిణి, అవినాష్ ముగ్గురు వెళ్ళి ధూమ్ధామ్గా శుభ్రంగా ఆడేసి చితక్ కొట్టేశారని అనుకోవాలి. కాకపోతే రోహిణి ఎక్కువగా చేయలేకపోయింది. హైట్ ఎక్కువ ఉండటం వలన పైన యాంక్ చేసిన ఆ లెటర్స్ తీయటం నిఖిల్కి చాలా ఈజీ అయిపోయింది. కొట్టడానికి ఏంటి అవన్నీ కూడా నిఖిల్కి చాలా ప్లస్ పాయింట్స్ అనే చెప్పుకోవాలి. కష్టపడి కింద పడి మీద పడి మొత్తం మీద మన అవినాష్ టికెట్ ఫినాలే అంటూ నెగ్గేశాడండి, గెలిచేసాడు. ఒకనొక టైంలో నిఖిల్ గెలిచేస్తాడు, అసలు తనకి అవసరమే లేదు టికెట్ ఫినాలే నిఖిల్కి, అవినాష్కి రోహిణికి అవసరము. అంత మంచి కంటెంటర్ ఓకే నా నెగ్గేస్తున్నాడు అనుకునే లోపు తన పడిపోయింది. ఒకే ఒక స్టెప్లో పాప నిఖిల్ ఓడిపోయాడు, అవినాష్ గెలిచేసాడు. ఒక రకంగా తనకి చాలా ఇంపార్టెంట్, ఒక రోహిణికి కానీ అవినాష్కి కానీ టికెట్ ఫినాలే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా లక్కీ హ్యాండ్ అయిన శ్రీముఖి చేతుల మీదుగా ఇంకొకసారి లక్కీగా అవినాష్కి టికెట్ ఫినాలే దొరికింది. అది చాలా ఎమోషనల్ అయ్యి వాళ్ళ ఆవిడకి అంకితం చేస్తానా అని వెళ్ళి ఫోటో దగ్గర పెట్టాడు. ఓకే, నెక్స్ట్ వచ్చి రోహిణి ఎక్కడా కూడా తనకు రాలేదన్న బాధ చూపించుకోకుండా అవినాష్కి వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ముందు నుంచి ఫైట్ చేసింది కదండి, లాస్ట్లో చెయ్యి మారితే కొంచెం ఉంటుంది, ఆ మాత్రం లేకుండా ఏ మనిషి ఉండడు. కాకపోతే తనకు వచ్చినందుకు చాలా సంతోషపడింది అవినాష్కి వచ్చినందుకు. ఆ రకంగా టికెట్ ఫినాలే శ్రీముఖి చేతుల మీదుగా ఇవ్వటానికే శ్రీముఖి వచ్చిందేమో, అవినాష్కి ఇవ్వటానికే శ్రీముఖి వచ్చిందేమో అన్నట్టుగా అయ్యింది. కొంతమందికి సజెషన్స్ ఇచ్చే చాలా బాగా సజెషన్స్ ఇచ్చి వెళ్ళింది. లాస్ట్లో తన డ్యాన్స్ కొంచెం ఉంటే బాగుండు అనుకున్నాము. ఇటు నిఖిల్ని ఇటు పృథ్వీని వేసుకుని 4 స్టెప్స్ తన సిగ్నేచర్ స్టెప్స్ అనుకోవాలి, ఏదో సిగ్నేచర్ స్టెప్ రావులమ్మండి అది కాదు, మళ్ళీ బాగా డ్యాన్స్ చేసి మాత్రం సూపర్గా వెళ్ళింది. నా రివ్యూ మీద మీ కామెంట్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.